దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 42వ కీర్తన 3వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. నీ దేవుడు ఏమాయేనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలను బంధువులే కానీ, స్నేహితులే కానీ, శత్రువులే కానీ, మనకు కలిగిన ఆపదలో కానీ, మనకు కలిగిన ఆటంకాల్లో కానీ, మనకు ఒక్కొక్కసారి కార్యాలు ఆలస్యం అవుతున్న సమయంలో కానీ, లేదా మనకి ఏదైనా చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఇరుకు కలిగినా వెంటనే ఎదుటి వ్యక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు ఏమాయను అని అడుగుతారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రశ్న దావీదుని శత్రువులు అడిగి ఉండొచ్చేమో, కానీ ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క విశ్వాసి తమ బంధువులతో కానీ, తమ స్నేహితులేదే కానీ, భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, ఇంట్లో వాళ్ళే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, బయట వాళ్ళే కానీ, మనకు ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, ఇష్టం లేని వాళ్ళు కానీ, ఏది ఏమైనా అన్నిటికి వెళ్ళే ప్రతి ఒక్కరిని అడిగే ప్రశ్నే ఇది. మనకు వచ్చిన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో నీ దేవుడేడి? ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రశ్న మనందరం ఎదుర్కొనే ఉంటాము. ఎదుర్కొన్న మనందరికీ ఖచ్చితంగా ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. భక్తుడైన దావీదుని అడిగిన సమయంలో భక్తుని యొక్క స్థితి తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు ఏమాయనని వాళ్ళను అడిగినప్పుడు రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయెను. రాత్రి పగలు కన్నీళ్ళు విడవడం అవుతుంది. ఎందుకనంటే మనకి జరిగిన ఆపద, మనకు కలిగిన ఆ కష్టం ఒక బాధ అయితే, వీళ్ళందరూ దెప్పు పొడుపులు ఇంకొక బాధ, ఎగతాళి ఇంకొక బాధ, హేళన ఇంకొక బాధ. రాత్రి పగలు బాధపడుతూనే ఉన్నాడంట దావీదు, ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీళ్లతోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడనే భక్తుని యొక్క స్థితి. ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా ఉండొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుని ఆశ్రయించావు కనుక నీకు ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని అడగొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ ఇంకా అప్పుల భారంలోనే ఉన్నావేంటి అని అడగొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏ వ్యాపారం నీకు అభివృద్ధి పొందట్లేదేంటి నువ్వు అని అడగొచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక నువ్వు ఇంకా అలాంటి స్థితిలోనే ఉన్నావేంటి, నీకు ఉన్నతమైన స్థితి ఎప్పుడు అని అడగొచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు మనకేమవుతాయి తెలుసా? అన్నపానములు అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే కన్నీళ్లు విరుస్తున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఏం ఆజ్ఞ? ఏడవక ఊరుకోనుము, కన్నీళ్లు విడిచడం మానము, నీ క్రియ సఫలమైతే. ఆమె చెప్పగడిగా. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు ఏమాయనని దినమెల్లా శత్రువులు కానీ, బంధువులు కానీ ప్రతి ఒక్కరూ హేళన చేస్తుంటే దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏడవద్దు, కన్నీళ్ళు విడిచడం మానే, నీ క్రియ సఫలమైంది. ఆమె చెప్పు గట్టిగా. యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పట్లేదు ఇక్కడ ఆజ్ఞ అనే పదానికి తూచా తప్పక జరిగిద్ది అనే పదం, అంతే కదండి. దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు మనందరం కలిసి విశ్వాసంతో చెప్దాము. యేసయ్యా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈరోజు వాగ్దానం ఇచ్చాడు. నీ దేవుడు ఏమాయనని శత్రువులందరూ అడుగుతున్నప్పుడు, నీ దేవుడు ఏమాయనని బంధువులందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు, నీ దేవుడు ఏమాయనని ప్రతి ఒక్కరు నిన్ను గుచ్చి గుచ్చి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు వేడవద్దు, నువ్వు కన్నీళ్ళు విడిచడం మానే, ఇదిగో నీ క్రియ సఫలమైంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన నేను అంగీకరించాను. దేవునికి చేసిన ధర్మ కార్యాలు, దేవునితో నువ్వు నడిచిన ఆ అడుగులు నేను స్థిరపరిచి ఉన్నాను. నువ్వు నాతో నిబంధన చేసుకున్నావు కనుక, అడుగుల జాడల్లో నువ్వు నడుస్తున్నావు కనుక, తూచా తప్పక పాటిస్తున్నావు కనుక, సన్నిధికి నడిపించబడుతున్నావు కనుక, దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతున్నావు కనుక నీకు ఇదే ఆజ్ఞ ఇస్తున్నాను. నువ్వు వేడవద్దు, కన్నీళ్ళు విడిచడం మానే, నీ క్రియలన్నీ సఫలం చేస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఏ క్రియ కానీ నువ్వేమనుకుని దేవుని సన్నిధికి ఈరోజు వచ్చావో అది ఖచ్చితంగా పొందుకోకుండా ఉన్నావనే వాగ్దానం చేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేని గురించి దేవుని సన్నిధికి ఈరోజు వచ్చావో, ఏమి ఆశించి దేవుని సన్నిధిలో కూర్చున్నావో, ఖచ్చితంగా ఈ దైవ శాఖల చేత ప్రార్థన చేసుకుంటే ఈ కార్యం నాకు జరిగిద్దని విశ్వసించి వచ్చినట్లయితే అది నువ్వు పొందుకోకుండా ఉన్నావని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, ఎగతాళి చేయబడుతున్న వాళ్ళు ఇదిగో నీ దేవుడు ఏడి అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తున్నాడు. ఈ వాక్యం చెప్పు, నా దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? నువ్వు ఏడవద్దు అన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు కన్నీళ్ళు విడిచడం మానే అన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఇదిగో నా ప్రార్థన సఫలమైందని చెప్పాడు దేవుడు అని విశ్వసించి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి నువ్వు చెప్పే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమె చెప్పు. ఇర్మీయా గ్రంథం 31:17 కూడా ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు. రాబోవు కాలమందు యేసయ్య నాకు మేలు చేయును. ఇదిగో నా కుమారుడా, దేవుని సన్నిధికి వచ్చావా? నువ్వు కన్నీళ్ళు విడుస్తూ వచ్చావేమో, విరిగి నలిగిన హృదయంతో వచ్చావేమో, బరువైన హృదయంతో వచ్చావేమో, భారమైన మనస్సు దేవుని సన్నిధికి వచ్చావా? దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ సేవకులు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం పొందుకోకుండా ఉండవు. ఆమె చెప్పు గట్టిగా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నీ యొక్క ఆశ ఏ విధంగా ఉండాలంటే, దేవుడే చాలా స్పష్టంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశ నీకు కూడా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు, అరణ్యంలో నీళ్లు దొరకడం చాలా కష్టం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని దుప్పులన్నీ ఏం చేస్తాయంటే ఎదురు చూస్తూ ఉంటాయి, ఆశపడుతూ ఉంటాయి. అదేవిధంగా నీ జీవితంలో కార్యం జరగాలన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నిరీక్షించాలి. ఆమె చెప్పు గట్టిగా. ఏ విధంగా నిరీక్షించాలంటే, ఉదాహరణగా ఒక జంతువును చూపించాడు. దుప్పి అరణ్యంలో నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడిద్దో, దేవుని యొక్క కార్యం కొరకు నువ్వు అలా ఎదురు చూస్తూనే ఉండాలి. దేవుని యొక్క కార్యం కొరకు నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. దేవుడు నీ ఎడల తన కృపను చూపించేంత వరకు నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. దేవుడు నీ ఎడల తన ప్రేమను చూపించేంత వరకు నువ్వు నిరీక్షిస్తూనే ఉండాలి. దేవుడు నీ ఎడల తన కరుణ చూపించేంత వరకు యేసయ్య కోసం నువ్వు నిరీక్షిస్తూనే ఉండాలి. దుప్పి ఏ విధంగా నిరీక్షిస్తూ ఉందో, దుప్పి ఏ విధంగా ఆశపడుతూ ఉందో, దుప్పి ఏ విధంగా ఎదురు చూస్తూ ఉందో, నువ్వు కూడా అదే విధంగా దేవుని సన్నిధి చుట్టూ ఏం చేయాలో తెలుసా? తిరుగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు చెప్పాలి? నీ నిరీక్షణ ఫలించేంత వరకు, నీకు కార్యం జరిగేంత వరకు. దుప్పి ఏ విధంగా నిరీక్షిస్తూ ఉందో, దుప్పి ఏ విధంగా ఆశపడుతూ ఉందో, అదేవిధంగా దేవుని కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుడి కార్యం చేసే వరకు, దేవుడు తన కృపను నీ ఎడల చూపేంత వరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి, ఆశపడుతూనే ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీ నిరీక్షణ ఎన్నటికీ దేవుడు కొట్టివేయడు. యేసయ్య మీద ఉన్న నిరీక్షణ, యేసయ్య నా కార్యం చేస్తాడు, యేసయ్య నా కృప చూపిస్తాడు, యేసయ్య నా యొక్క దీన స్థితిని మారుస్తాడు. ఆ నిరీక్షణ నీకుండాలా? దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిరీక్షణ నీకుండాలి. దుప్పి ఏ విధంగా నిరీక్షిస్తుందో, దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో, ఆ నిరీక్షణ నీకుండాలి. దేవుడు ఖచ్చితంగా నా కార్యం చేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆ నిరీక్షణ నీకుండాలి. రోమాపత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమె చెప్పు గట్టిగా. ఎవరి మీద నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదండి? యేసయ్య మీద ఉన్న నీ నిరీక్షణ సిగ్గుపరచదు. ఈరోజు నీకు కార్యం జరగకపోవచ్చు, కానీ నువ్వు నిరీక్షిస్తున్నావు కదా, ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, యేసయ్య మీద ఏ విధంగా నువ్వు విశ్వాసం ఉంచావో, యేసయ్య మీద నువ్వు నిరీక్షణ ఎంతగా చూయిస్తూ ఉన్నావో, ఆ నిరీక్షణ నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచదంట. మనం అనుకుంటూ ఉంటాం, ఇంతే, ప్రార్థన చేస్తూ 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 ఉంది, ప్రార్థనకి వెళ్తూ ఉంది, కానీ కార్యం జరగదు అని హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇగో తన జీవితంలో బ్రతుకు మారదిక అని హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు. తినే యొక్క దీనస్థితి ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది అని హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు. ఈ తన అప్పుల భార నుంచి విడుదల పొందుకోడు అని హేళన చేసి ఉండొచ్చు. అదేవిధంగా తనకున్న అస్వస్థతల గురించి, కుటుంబ సమస్యల గురించి, ఈ సమస్యలు ఇంకా మటుమాయం తన జీవితంలో అవనేవదో తన బ్రతుకుండగా చూడలేదు అని అనుకున్నవచ్చు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, యేసయ్య మీద ఉన్న నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆమె చెప్పు గట్టిగా. ఏమి నిరీక్షించి దేవుని సన్నిధికి ఈరోజు వచ్చావో, ఖచ్చితంగా ఆ నిరీక్షణ నీకు సఫలమైందని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏడవద్దు, కన్నీళ్ళు విడవద్దు, నీ క్రియ సఫలమైందని చెప్తూ ఉన్నాడు. అందరూ అడుగుతున్న ప్రశ్ననే, దాని గురించే దావీదు భక్తుడు బాధపడుతున్న సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు ఏడవద్దు. ఏడ్చావా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద వేసేయాలి. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ చింతలన్నీ తీసేసే దేవుడు యేసయ్య. అంతటి మహోపకారి ఇంకెవరూ లేరు. చింతలు తీసే దేవుడు యేసయ్య మాత్రమే. అదే నువ్వు ఏడుస్తూ ఉంటే తన కుమార్తెవు గనక, తన కుమారుడు గనక వెంటనే నీకు ఆజ్ఞేస్తున్నాడు, ఇక ఏడవద్దు. నువ్వు ఏడ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో కోకోళ్ళు ఉన్నాయి సంఘటనలు. బైబిల్ గ్రంథంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఏడిస్తే చాలు దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చాడు. కన్నీళ్ళు విడిస్తే చాలు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గోజాడిని ప్రతి ఒక్కరికి దేవుడు కార్యం చేశాడు.
హన్నా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏడుస్తా ఉంది. తన విరిగి నలిగిన హృదయాన్ని సన్నిధిలో పరిచింది. వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఆమె చెప్పు గట్టిగా. సహాయం చేశాడు. ఆమె చెప్పు గట్టిగా. తన మీద ఉన్న నింద ఏదైతే ఉందో దాన్ని తీసివేశాడు. ఆమె చెప్పు గట్టిగా. హన్నాకి గర్భఫలం ఇచ్చిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా పొందుకోకుండా ఉండవు. ఆమె చెప్పు గట్టిగా. 30వ కీర్తన 11వ వచనం. నువ్వు చేయాల్సిన పని దేవునితో, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పు నువ్వు నాట్యముగా మార్చినావు. ఆమె చెప్పు గట్టిగా. ఎప్పుడు తెలుసా? కీర్తించినప్పుడు. అంగలార్పు నాట్యంగా ఎప్పుడైందంటే దేవుని కీర్తించినప్పుడు. అంగలార్పు నాట్యంగా ఎప్పుడైందంటే దేవుని వేడుకున్నప్పుడు. అంగలార్పు నాట్యంగా ఎప్పుడైందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అంగలార్పు నాట్యంగా ఎప్పుడైందంటే దేవునికి నీ యొక్క స్థితిని తెలియజేసిన ప్రతి క్షణము నీ అంగలార్పుని దేవుడు నాట్యంగా చేస్తాడు. నీ ఏడుపుని ఖచ్చితంగా ఆయన నవ్వుగా చేసే ఘనుడు, ఎటువంటి సందేహం లేదు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కుమారుని నీకు ఆజ్ఞిస్తున్నాడు, నువ్వు వేడవద్దు, కన్నీళ్ళు విడిచడం మానే, నీ క్రియ సఫలమైంది. 30వ కీర్తన 5వ వచనం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలిగి. ఆమె చెప్పగడిగా. మన జీవితంలో సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి కూడా ఏడుస్తూనే ఉండి ఉండొచ్చేమో, కానీ ఆ స్థితి ఉదయానికి మాత్రము ఒక నూతనమైన వార్త నువ్వు వింటావు. ఆమె చెప్పగట్టిగా. ఒక శుభవార్త నీ జీవితంలో వినబడిద్ది. రాత్రి దేని గురించి బాధపడుతున్నావో అది తీసివేసే దానికి పరిష్కారము దేవుడు తెలియచేస్తాడు. అందుకే ఉదయం మట్టికి ఏ బాధ ఉండదు. ఉదయం ఎప్పుడు సంతోషం ఉంటుంది, అది సెలవిస్తూ ఉన్నాడు. తన భక్తులు ఏడిస్తే ఖచ్చితంగా జవాబిస్తాడు. ఒకవేళ మన జీవితంలో దేవుని యొక్క భక్తులం కనుక, దేవుని యొక్క విశ్వాసం కదా, దేవుని నమ్ముకున్నాం కనుక మన జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు, రావని అనను. వచ్చినప్పటికీ సాయంత్రం నువ్వు ఏడుపు వచ్చి రాత్రి ఉంటుందేమో, కానీ ఉదయానికి మాత్రమే ఒక మంచి వార్త నువ్వు వింటావు కనుక వెంటనే సంతోషంగా ఉంటావు. మంచి వార్తను వింటావు కనుక వెంటనే ఆనందంగా ఉంటావు. ఒక నీ జీవితంలో ఏడుపు సాయంత్రం రావచ్చు, అది రాత్రి ఉండొచ్చు, ఉదయం మాత్రం ఉండనే ఉండదు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ఆమె హల్లెలూయా. కన్నీళ్లు విడిచావా? ఈరోజు సంతోషం నీ జీవితంలో పంటగా చేకూర్చబడింది. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఈరోజు నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావేమో, దేని గురించి అయినా, వ్యాపారం గురించి కన్నీళ్లు విడుస్తున్నావేమో, నీ జీవితంలో ఉన్న కుటుంబంలో ఉన్న కలతల గురించి కన్నీళ్లు విడుస్తున్నావేమో, నీ జీవితంలో ఉన్న అస్వస్థత గురించి కన్నీళ్లు విడుస్తున్నావేమో, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదే కన్నీళ్లు విడుస్తున్నావేమో, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావేమో, వ్యాపారం అభివృద్ధి లేదని కన్నీళ్లు విడుస్తున్నావేమో, ఏ పని నాకు దొరకట్లేదంటే కన్నీళ్లు విడుస్తున్నావేమో, పిల్లలు పుట్టలేదని కన్నీళ్లు విడుస్తున్నావేమో, పిల్లలకు పెళ్లిళ్ళు చేయట్లేదని కన్నీళ్లు విడుస్తున్నావేమో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంట కోసేది. ఆమె చెప్పు గట్టిగా. దేని గురించి అయినా దేవుడు జవాబిచ్చే దేవుడు, ఏ సమస్యకైనా పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు, దేనికైనా కృప చూపే దేవుడు. ఆయన సమర్థుడు. తన భక్తులు కన్నీళ్లు విడుస్తూ ఊరుకోడు. అందుకే ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు కన్నీళ్లు విడవద్దు, నువ్వు ఏడవటం మానే, నీ క్రియ సఫలమైంది. కానీ దేవుని ఎడల నీ క్రియ ఉండాలి. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచడం మానము, నీ క్రియ సఫలమైను. ఆమేన్ హల్లెలూయా. ఏడ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఓదార్పునిస్తాడు. మన బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ నేను చూస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పజెప్పిన. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. కన్నీళ్ళు విడుస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు, ఏడవద్దు, ఊరుకో. ఇంకా కన్నీళ్ళు విడిచడం మానే, నీ క్రియ సఫలమైంది. నాయన నీ గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య అందిస్తూ ఉన్నారు. ఆ పరిచర్య కోసం ఆ గ్రామం వెళ్ళారు. ఇక్కడ ఒక సంఘటన ప్రభు వారు చూశారు. ఏడుస్తూ ఉన్న ఒక కుమార్తెను చూశారు. తను విధవరాలు. అంత మాత్రమే కాదు, తనకు ఒక్కగానొక్క కుమారుడు ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుడిని తీసుకెళ్తూ ఉన్నారు. గ్రామం వెలుపలకు వచ్చారు. గవిని దగ్గరికి రాగానే, అంటే గ్రామానికి ఎంట్రన్స్లో ప్రభు వారు ఉన్నప్పుడు ఆ ఎంట్రన్స్కి వీళ్ళు గ్రామం నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నారు. అంటే దాదాపుగా సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ స్థితి నిజంగా ఒక్కగానొక్క కుమారుడు. అంత మాత్రమే కాదు, తన విధవరాలు. తన జీవితంలో తనను పోషించే స్థితి ఎవరు చూసుకుంటారంటే కుమారుడే తీసుకోవాలి. ఆ కుమారుడు చనిపోయాడు కనుక ఒకవేళ
తను జీవించినంత కాలము ఏడుస్తూనే ఉండాలి. ఎందుకోసం? తన పోషణ గురించి ఏడవచ్చు, లేదా చేతికొచ్చిన కుమారుడు, అంది వచ్చిన కుమారుడు, చెట్టంత కుమారుడు చచ్చిపోయాడని కూడా ఏం చేస్తూ ఉంటుంది? జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఏది ఏమైనప్పుడు అలాంటి స్థితిలో యేసయ్య ఎవరిని చూశాడు తెలుసా? ఆ తల్లిని చూశాడు. ఆమెను చెప్పు. ఏడుస్తున్న తల్లిని చూశాడు, కనుగొన్నాడు, పరామర్శించాడు, దగ్గరికి వెళ్ళాడు, బలపరిచాడు. ఆమెను చెప్పు గట్టిగా. బలపరుస్తూ ఒక మాట, చక్కని మాట, కుమారుడిని పోగొట్టుకున్న తల్లితో ఓదార్తూ చెప్తున్నాడు, ఇదిగో నా కుమార్తెను వేడవద్దు. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. నీ కుటుంబంలో ఏ సమస్య గురించి నువ్వు ఏడుస్తున్నావో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్య నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఏడవద్దు. ఇంకా ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటావు. నీ యొక్క స్థితి మార్చబడిద్ది. ఖచ్చితంగా నీ యొక్క స్థితి మేలుతో నింపబడిద్ది. ఎందుకంటే మన దేవుడు యేసయ్య మేలు చేసే దేవుడు. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే వెళ్ళి తల్లితో చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రభువారు ఆమెను చూచి ఆమె యందు కనికరబడి, అది వెంటనే ఏం చూపించారంటే దయ చూపించారు, జాలి చూపించారు, ప్రేమ చూపించారు, కరుణ చూపించారు, ఆయన వాత్సల్యం చూపించారు ఆ తల్లి మీద. ఎందుకంటే తన స్థితి దీన స్థితిలో ఉంది. దీనులను దరిద్రులను లేవనెత్తే దేవుడు మన యేసయ్యే. బలహీనులను బలపరచడానికి యేసయ్య లాంటి దేవుడు ఎవరూ లేరు. దీన స్థితిలో ఉన్న వారిని, బలహీనుల్ని బలపరిచే దేవుడు మన దేవుడు యేసయ్య. అందుకే దీన స్థితిలో ఉన్న తల్లిని కనుగొన్నారు ప్రభువు వారు. దీన స్థితిలో ఉన్న తనను పరామర్శించారు. దరిద్రమైన స్థితిని అనుభవిస్తున్న తనను చూశారు. వెంటనే తన దగ్గరికి వెళ్ళారు, జాలిపడ్డారు, కరుణ చూపించారు. వెంటనే ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. ఏమంటే ఏడవద్దు ఇక. ఎందుకని? ఏడుస్తున్న తనతో ఏమని చెప్పాడంటే ఏడవద్దు అన్నాడు. ఎందుకని? ప్రతిఫలం ముందుంది. ఆమె చెప్పగడిగా. అంతే కదండి. నువ్వు ఏడవమాకంటే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, తినిబండారమో లేదా ఏదైనా తను ఆడుకునేది ఇరిగిపోయింది అనుకోండి, ఏడుస్తుంటే ఏడవద్దు అంటే మనం వెంటనే తండ్రి ఏం చెప్తాడు తెలుసా? ఏడవద్దని ఏం చెప్తాడు? వెంటనే కొనిస్తానంటాడు. ఏమని చెప్పగడిగా. అందుకే దేవుడు కూడా ఓదార్స్తూ ఉన్నాడు. ఏమని చెప్తాడు? నువ్వు ఏడవద్దు అన్నాడు. ఏంటి అర్థం? నీ కుమారుడు బతికేస్తాడని. ఆమె చెప్పగడిగా. ఆమె హల్లెలూయా. అదే ప్రభు వారు జాలి చూపిస్తూ ఒక మాట చెప్తూ ఉన్నారు, ఏడవద్దు ఇంకా. ఎందుకనంటే నీ కుమారుడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఎందుకంటే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త యేసయ్య తన దగ్గరికి వెళ్ళాడు. ఇక ఖచ్చితంగా కృప పొందుకుంటుందనే ఆ స్థితి. ఆమెను చెప్పగడిగా. ఆమె హల్లెలూయా. వెంటనే ఆమెను చూసి దగ్గరికి వెళ్ళి పాడిని ముట్టాడు. వెంటనే ఆ పాడిని ముట్టగానే మోస్తూ ఉన్నారు. ఏం చేశారంటే ప్రభు వారిని చూసి తీసుకెళ్ళడం ఆపేశారు. అప్పుడు వెంటనే ఆయన చిన్నవాడా లే అని ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే ఆ చనిపోయిన కుమారుడు లేచాడు, బ్రతికాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుమారుని ఎవరితో అయితే తల్లితో చెప్పాడో, ఏ తల్లితో అయితే ప్రభువారు ఏడవద్దని చెప్పారో ఆమెకే తిరిగి బ్రతికి ఉన్న సజీవుడైన తన కుమారుని తిరిగి అప్పు చెప్పాడు. ఆమె చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమె హల్లెలూయా. తన జీవితంలో ఉన్న లోటు, తన జీవితంలో ఏదైతే కోల్పోయిందో, తన జీవితంలో ఏదైతే తిరిగి రాదో, తన జీవితంలో ఓదార్పు అనేది ఉండదు, అలాంటి స్థితిలో యేసయ్య కనుగొన్నారు. యేసయ్య జాలి చూపించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా ఏడుస్తున్నావేమో, ఇదిగో యేసయ్య నేను కనుగొన్నారు. యేసయ్య నేను పరామర్శిస్తారు. ఏడుస్తున్న నీతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ దుఃఖం సంతోషమైంది, నీ దుఃఖం ఖచ్చితంగా తీసివేయబడద్ది. నువ్వు ఏడవద్దు, కన్నీళ్ళు విడిచడం మానే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ క్రియ ఖచ్చితంగా సఫలమైంది. ఆమె చెప్పగడిగా. ఆ తల్లికి నిజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో కదండి. ఇంకా తిరిగి రాదు అన్న స్థితిని వెంటనే పొందుకోవటం అంటే అది యేసయ్య వల్ల సాధ్యం. ఆ కార్యం ఇక జరగదు అనుకున్న స్థితి నుంచి జరిగే స్థితి దేవుడు ఖచ్చితంగా కల్పించే దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా చెప్పొచ్చు, నా యేసయ్య నాకుండగా నాకు ఏ దిగులు ఉండదు. ఆమె చెప్పగడిగా. యేసయ్య నాతో ఉండగా కష్టమైనను సుఖమే. ఎందుకంటే యేసయ్య ఓదార్చే దేవుడు. ఖచ్చితంగా కనుగొనటం మాత్రమే కాదు, ఓదార్స్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఎవరైతే కుమారుని కోల్పోయిన ఆ తల్లిని వెంటనే పరామర్శించాడు, ఆమెను ఓదార్చాడు, బలపరిచాడు, తన కోల్పోయిన కుమారుని బ్రతికించి తిరిగి ఇచ్చాడు. అది దేవుని యొక్క కృప. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, దేన్నైతే నువ్వు కోల్పోని ఉన్నావో దాన్ని నువ్వు పొందుకోకుండా ఉండవని చెప్తున్నాడు. ఏ లేవుడైతే నీ జీవితంలో ఉందో, ఏదైతే నీకు జరగదని అనుకుంటున్నావో, నీ కుటుంబం గురించి బాధపడుతూ ఉండొచ్చు, నీ జీవితంలో ఉన్న కష్టాల గురించి చింతిస్తూ ఉండొచ్చు, ఇది నాకు జరగదేమో అని బాధపడుతూ కన్నీళ్లు విడుస్తున్నావేమో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్య ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, నా కుమార్తెను ఏడవద్దు, కన్నీళ్లు విడిచడం మానే. ఎందుకంటే నీ కన్నీళ్ళు, నీ దుఃఖము నాట్యమైంది. సంతోషగానంతో నువ్వు పంట కోస్తావు. ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా.
ఇర్మియా గ్రంథము 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే తన భక్తులు ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆదరించి దేవుడు ఏం చేస్తాడంటే ఆ విచారం ఏదైతే ఉందో అది కొట్టివేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తా, నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను. ఖచ్చితంగా జీవితంలో ఆనందం ఇంకా ఖచ్చితంగా ఇంకా ఉంటుంది. ఏ స్థాయిలో నీకు ఆనందం, నువ్వు ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటావు. శాంతి సమాధానంతో నీ కుటుంబం ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చావు కనుక ఖచ్చితంగా నీ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపును గాక. ఆమె చెప్పగలిగా. యోహాను సువార్త 16:20 మీరు వేడ్చి ప్రలాపింతురు గాని, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సెలవిస్తూ ఉన్నారు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక భరోసా ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కలిగిన కలతలకు దుఃఖించవచ్చు, కానీ ఖచ్చితంగా చివరికి ఆ దుఃఖం ఏమైందంటండి, సంతోషమైంది. ఈ వాక్యం ఎవరు చెప్తున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో నా కుమార్తె, నీ దుఃఖం సంతోషమైంది. ఆమె చెప్పగడిగా అది యేసయ్య సెలవిచ్చారు. ఇంకొక వాక్యం కూడా ప్రభు వారే సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 11:33 ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మతో మూలుగుచ్చు. అది ఆమేన్, హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు కూడా మార్తా మరియా ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. వెంటనే ప్రభు వారి పరిష్కారం కోసం లాజర్ని ఎక్కడ పెట్టారని అక్కడికి వెళ్ళిపోయి వెంటనే ఆ సమాధి దగ్గర లాజర్ని పిలవడం అనేది కూడా మనం చూడగలం. లాజర్ని వెంటనే బ్రతికించిన స్థితి. ఎప్పుడు తన భక్తులు ఏడ్చినప్పుడు వెంటనే పరిష్కారము. ఏడవద్దు అన్న దేవుడు వెంటనే మరియకి మార్తాకి భరోసా ఇస్తూ చెప్తూ ఉన్నాడు. ఇది అసలు లాజర్ని ఎక్కడ పెట్టారు? 3 రోజులు అయిపోయింది చనిపోయి, మొత్తం శరీరం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది అని చెప్తూ ఉన్న ప్రభు వారు ఏం చెప్తారు తెలుసా? నన్ను తీసుకెళ్ళు, నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని. ఇప్పుడైనా నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడు? 3 రోజుల తర్వాత అయినా. అంటే మనకి ఇక అసాధ్యం అని అనుకున్నా నువ్వు కార్యం చూస్తావు. లాజర్ విషయంలో అదే అసాధ్యం. చనిపోయినంటే బాగు చేయటం అంటే అది సాధ్యమేమో, ఎందుకంటే ఆ శరీరం అలాగే ఉంది కనుక. కానీ ఇక్కడ లాజర్ స్థితి అలా కాదు. ఎలా? కుళ్ళిపోయిన స్థితి. 3 రోజులంటే దాదాపుగా శరీరం మొత్తం నాశనం అయిపోయిన స్థితి. అలాంటి స్థితిలో కూడా సజీవుని చేయగల దేవుడు మన దేవుడు. సజీవుని చేసే సమర్థుడు మన దేవుడు. సజీవుడైన యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు సజీవులే. ఎందుకంటే ఆయన కృప కనికరము మన మీద ఉంటుంది కనుక. ఏడుస్తున్న మార్తా మరియతో చెప్పిన భరోసా ఇచ్చి లాజర్ని బతికించి తిరిగి దేవుడు వాళ్ళకిద్దరికి ఇచ్చాడు. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ కార్యం కోసం నువ్వు ఏడుస్తున్నావో ఖచ్చితంగా దానిలో నువ్వు సంతోషిస్తావు. ఆమేన్ చెప్పగడిగా. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 20:15 యేసు, అమ్మా ఎందుకు వేడుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఆమేన్, హల్లెలూయా. మగ్దలేని మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామునే సమాధి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంది, ఎదుగుతూ ఉంది. అంత మాత్రమే కదా, ఏం చేస్తుంది తెలుసా? ఏడుస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వారు అక్కడ చనిపోయారు, తిరిగి లేచారు. ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేదా తన భక్తుల గురించి తను చెప్పింది చేశాడని నిరూపించుకొని ఉండొచ్చు. అక్కడి వరకు చాలు. కానీ ఏడుస్తున్న తన భక్తుల ఎడల తన కృప చూపే దేవుడు కనుక వెంటనే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పంగానే ఆయన తోటమాలి అనుకుని నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారంటే అప్పుడు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. తన జీవితంలో ఎవరి గురించి వెతుకుతుందో, తన జీవితంలో దేని గురించి వేడుస్తుందో అది ఖచ్చితంగా పొందుకుంది. నేను యేసయ్యను చూసి తిని అని శిష్యులందరికీ కూడా తన సంతోషంగా చెప్పిన మాట కూడా మనం చూడగలం. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని అంటే అసాధ్యమైన కార్యాన్ని తన జీవితంలో పొందుకుందనే అర్థం. ఏడుస్తున్న తన జీవితంలో నవ్వు నింపాడనే అర్థం. ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని ప్రభువారు అడిగిన ప్రతి సమయంలోనూ ఒక మహిమను తన జీవితంలో చూడగలిగారు భక్తులు కదండి. తల్లి ఏడుస్తూ ఉన్నప్పుడు కుమారుని కోల్పోయి అక్కడికి కూడా ప్రభువారు వెళ్ళి ఏడవద్దు అని చెప్పారు. తన జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని పొందుకుంది. తర్వాత లాజర్ విషయంలో కూడా ఏడుస్తూ ఉన్న
మరియా మార్తలను కూడా ప్రభు వారు ఏం చెప్పారు, ఏడవద్దు అన్నారు. ఎందుకు ఏడుస్తున్నారని వెంటనే సమాధానంగా లాజరును బ్రతికించారు. ఇంకా తన కోసమే ఏడుస్తున్న మగ్దలేని మరియ దగ్గర వచ్చి కూడా ప్రభు వారు ఏమడిగారంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని. తన జీవితంలో ఏది చూస్తే, ఏది పొందుకుంటే తను సంతోషంగా ఉంటుంది కనుక తన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి వెంటనే ప్రభు వారు ప్రత్యక్షమైపోయారు. ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, దేని గురించి నువ్వు దుఃఖిస్తున్నా, దేని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నా, నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏడవద్దు, నీ దుఃఖం ఖచ్చితంగా సంతోషమైంది. ఆమేన్, హల్లెలూయా. 27:16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమవును. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన 7:17 దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుచును. ఈ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి, యేసయ్యే నా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడువును. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో శత్రువులు దావీదును అడిగారంట, తన్ని ఎగతాళి చేస్తున్న స్థితిలో నీ దేవుడు ఏమాయను అని అడిగిన స్థితిలో దావీదు ఏం చేశాడంటే, ఎప్పుడు తన జీవితంలో ఏడుస్తూ కన్నీళ్ళ అన్నపానములైనవి అంట. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, తోడుంటాడు, కృప చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, నీకున్న సమస్యకు పరిష్కారం చూపిస్తాడు, ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, ఏడొక ఊరుకో, దుఃఖించడం మానే, నీ క్రియలు సఫలమవుతాయి అని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ భక్తులను దుఃఖించితే ఖచ్చితంగా ఆదరించే దేవుడు ప్రభా. మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్న భక్తులు దీన స్థితిలో ఉండే చూస్తే ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు ప్రభా. ఉన్నతమైన స్థితిలో నిలిపే దేవుడు ప్రభా. మీకేమి చిరునను తీర్చుకోలేం ప్రభా. గొప్ప దేవుడా ప్రభా. బలహీనులను బలపరచడానికి నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. నువ్వే గొప్ప దేవుడు ప్రభా. మా యందు కనికరం చూపు ప్రభా. ఖచ్చితంగా మాకు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ బేతేలు సంఘానికి ఈరోజు వాగ్దానం చేశారు, ఇదిగో నా కుమార్తె దుఃఖిస్తున్నావా, నా కుమారుడు దుఃఖిస్తున్నావా, నా కుమారుడు ఏడుస్తున్నావా, ఇంకా ఏడవద్దు, ఇంకా నీకు రేపటి నుంచి సంతోషమే అని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దుఃఖిస్తున్న తల్లిని కనుగొన్నారు ప్రభా, పరామర్శించారు, ఏడవద్దని చెప్పి తన కుమారుని, చనిపోయిన కుమారుని బ్రతికించి ప్రభా తనకి తన జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చారు. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు. లాజరు విషయంలో కూడా ప్రభా కుళ్ళిపోయిన శవాన్ని సహితము సజీవుని చేసిన గొప్ప దేవుడు ప్రభా. మీకేమి చిరుణం తీర్చుకోలేను ప్రభా. మీరు ఈ లోకంలో విడిచిన తర్వాత కూడా ప్రభా భక్తులైన మరియ ప్రభా మీకోసం ఏడుస్తూ ఉంటే తనను మీకు ప్రత్యక్షం చేసుకుని ప్రభా తన ఏడుపులు ప్రభా సంతోషాన్ని ఇచ్చారు, ఆనందంగా మార్చి ఉన్నారు ప్రభా. అదేవిధంగా ఈరోజు సన్నిధిలో ఎంతమంది అయితే నిలబడి ఉన్నారో, ఎంతమంది అయితే గోజాడుతున్నారో, ఎంతమంది అయితే ఏడుస్తున్నారో, ఎంతమంది అయితే కన్నీళ్లు విడుస్తున్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు రక్తమే జయం. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఆదుకోండి, ఆదరించండి, పరామర్శించండి ప్రభా. కార్యాలు చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుని ఆనుకుని ఉంది ప్రభా. ఖచ్చితంగా మా సంఘానికి కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపుతారు ప్రభా. విశ్వసిస్తున్నాము ప్రభా, నిరీక్షిస్తున్నాము, అది జరిగిద్దని ప్రభా నమ్ముకుంటున్నాం ప్రభా. ఈరోజు దేవుని సన్నిధికి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో, ఏ కార్యం కోసం దేవుని సన్నిధికి వచ్చారో ప్రభా, ఎంతమంది అయితే అడుగుతున్నారో, గోజాడుస్తున్నారో, ఏడుస్తున్నారో, రోధిస్తున్నారో, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నారు. దీవెన, ఆశీర్వాదము, ఆరోగ్యము, స్థిరమైన కలిమే ప్రతి ఒక్కరికి దయచేయమని రానున్న యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.